హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎమ్మి 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 రొయ్యలు ములక్కాడ టమాటా కర్రీ వండుకుందామండి. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూడండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. నిజంగా ఒక్కసారి చేసుకున్నారంటే మాటి మాటికి అదే చేసుకోవాలనుకుంటారు. చూడండి, రొయ్యలు నేను కేజీ రొయ్యలు తీసుకుంటే కేజీ పప్పు వస్తుంది. తర్వాత ములక్కాడలు ఒక 4, టమాటాలు పావు కేజీకి ఎక్కువ, కేజీ తక్కువ, 4 ఉల్లిపాయలు, ఉప్పు, కారం, ఆయిల్. ఈ తప్ప ఇంకేమీ అక్కర్లేదండి దీనికి. ఇదిగోండి, కళాయి స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి. సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఇందులో మనకు కావాల్సిన ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగిన తర్వాత అప్పుడు మళ్ళీ దానిలో పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం. మనకు కావాలంటే వేసుకోవచ్చు, అక్కర్లేదంటే లేదండి. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. అయితే ఈ ఎండాకాలంలోనండి కొంచెం మసాలాలు అది నాకు ఇష్టం ఉండదు. పిల్లలకి అవి మసాలాలు అవి పెట్టకుండా కడుపు చల్లగా పెట్టాలంటే మనం మసాలాలు అవి వేయకూడదండి. నార్మల్గానే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఇదిగోండి, ఉల్లిపాయలు ఎలాగ వేగుతున్నాయి. రొయ్యలు ఇలా కడిగి పెట్టుకున్నాను. ట్రావెలింగ్లో నాకు అనిపించింది గుడ్లు కూడా వేస్తే ఇంకా బాగుంటుంది కదా అని, అందుకే గుడ్లు ఉడకబెడతానండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఎందులో అంత ప్యూరీలాగా చేస్తున్నారంటే ఇదిగోండి, ఇదేనండి. ఇది 210కి అంత ఉంటుంది, కానీ భలే ఉంటుందండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదిగోండి, ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా. ఇప్పుడు మొత్తం కాదు, కొద్దిగా ఉల్లిపాయలు వేగే మట్టుకు కొంచెం సాల్ట్ వేద్దామండి. కొంచెం సాల్ట్ వేసాను. ఈ సాల్ట్తో ఉల్లిపాయలు తొందరగా మెత్తబడతాయి. ఇదిగోండి, ఉల్లిపాయలు ఇలాగ వేగిన తర్వాత ఇందులో రొయ్యలు వేసేద్దాం. ఇందులో రొయ్యలు వేసుకొని వెంటనే ములక్కాడలు కూడా వేసేసుకోవాలండి. ములక్కాడలు కూడా వేసేసాను. ఇప్పుడు దీన్ని తిప్పుకుందాం. ఇలా తిప్పుకొని మూత పెట్టేయాలి. చూసారా, మనం ఒక్క చుక్క నీళ్లు పోయలేదు, అయినా ఎంత వాటర్ వచ్చిందో. రొయ్యలు ఉడుకుతున్నప్పుడు ఇంతే వాటర్ వస్తుందండి. అలాగా ఆ వచ్చిన వాటర్తోనే ములక్కాడలు ఉడికిపోతాయి, అంతే తప్ప మనం వేరేగా ఒక్క చుక్క వాటర్ పోయకూడదు. నేను చెప్తున్నట్టుగానే చాలా కూరల్లో మనం వాటర్ లేకుండానే ఎంతో టేస్టీగా చేసుకుంటాం అన్నమాట. వాటర్ పోసామనుకోండి, ఆ టేస్ట్ మారిపోతుంది. దాని ఒరిజినల్ టేస్ట్ కమ్మగా రావాలంటే మాత్రం వాటర్ మనం కూరల్లో అంత ఎక్కువ యూజ్ చేయక్కర్లేదు. కొన్నిట్లో అసలు యూజ్ చేయక్కర్లేనివి కూడా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇంకా అది ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మళ్ళీ ఏం చేయాలో చెప్తాను. ఇటుపక్క గుడ్లు ఉడుకుతున్నాయండి. ఇదిగోండి, గుడ్లు అయిపోయి ఇది చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఇదంతా ఎగిరిపోవాలా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ఈ ఈ స్థితిలోకి వచ్చిన తర్వాత, అంటే ములక్కాడ ఉడికిపోయిన తర్వాత కొంచెం మనం కారం వేసుకుందాం, ఒక 2 స్పూన్స్. ఇప్పుడు ఇందులోని టొమాటో గుజ్జు, ఉడకబెట్టి ఒలుసుకొని ఘాట్లు పెట్టిన గుడ్లు అన్నీ వేసేసి ఒకసారి తిప్పుకొని అది అలా దగ్గరికి అవనివ్వడమే, ఒక్క చుక్క వాటర్ వేయకూడదు. ఇదిగోండి, ఎంత బాగుందో చూడండి. టేస్ట్ చాలా 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 బాగుందండి. ఎంత బాగుందో. గుడ్లు, ములక్కాడ, రొయ్యలు, టమాటా, రొయ్యలు, గుడ్లు, ములక్కాడ కర్రీ సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాగుంటే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.